కొబ్బరి కారం వేసి దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీ రైస్‌లోకి చాలా బావుంటుంది. కొంచెం కర్రీ వేసుకున్న చాలా రైస్ కలుస్తుంది. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి, కట్ చేసిన కొబ్బరి ముక్కలు, జీలకర్ర, అలాగే అల్లం ముక్కలు, కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మసాలా అంతా ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అదే ఆయిల్లో పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం వేయక్కర్లేదు. టేస్ట్కి సరిపడగా ఉప్పు, పసుపు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి. కర్రీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.